హైదరాబాద్ లో అత్యాధునిక సౌకర్యాలతో విలాసవంతమైన 3 BHK 4 BHK లగ్జరీ విల్లాలకు ఇప్పుడే సంప్రదించండి. మన జీవితం ఒక అద్భుతమైన ప్రయాణం. ఈ ప్రయాణంలో మన ప్రశాంతతకు కారణమయ్యేదేమిటి, మన వికాసానికి ఇబ్బంది కలిగించేదేమిటి, మన చుట్టూ ఉండే మనుషులు ఎలాంటి వాళ్ళు అన్న ప్రశ్నలు ప్రతి ఒక్కరి మనసులో ఎప్పుడో ఒకప్పుడు తలెత్తుతూనే ఉంటాయి. మానవ ప్రవర్తన, కుటుంబ నిర్వహణలను చాణక్యుడు స్పష్టంగా అధ్యయనం చేశాడు. విజయ రహస్యాలను ఫార్ములాలుగా చెప్పాడు. చాణక్య నీతి నుండి 4 అద్భుతమైన శ్లోకాల ద్వారా జీవితంలో సిరి సంపదల భాగ్యం, మంచి అనుబంధాలు, సరైన మార్గదర్శకుడి ఎంపిక, స్వార్థం లేని విశ్వసనీయత గురించి వరుసగా తెలుసుకుందాం. మనందరికీ జీవితంలో ఆనందం, ప్రశాంతత, అపారమైన ఐశ్వర్యం కావాలనే కోరిక ఉండనే ఉంటుంది. దానికోసం రాత్రింబవళ్ళు కష్టపడుతూనే ఉంటాం, రకరకాల పూజలు చేస్తాం. కానీ అసలు సిరి సంపదలు ఏ ఆర్భాటాలు లేకుండా మన ఇంటి తలుపు తట్టి స్వయంగా లోపలికి ఎప్పుడొస్తాయో తెలుసా? చాణక్యుడి మాటల్లో విందాం. మూర్ఖాయత్ర న పూజ్యంతే ధాన్యం యత్ర సుసంచితం దంపత్యోః కలహో నాస్తి తత్ర శ్రీః స్వయమాగత. మూర్ఖా యత్ర న పూజ్యంతే, ఎక్కడైతే మూర్ఖులకు, పనికిరాని ఆలోచనలున్న వాళ్లకు గౌరవం లభించదో. ధాన్యం యత్ర సుసంచితం, ఎక్కడైతే ఆహారం, ధాన్యం వ్యర్థం కాకుండా జాగ్రత్తగా వాడుకుంటారో, భద్రపరుస్తారో. దంపత్యోః కలహో నాస్తి, ఎక్కడైతే భార్యాభర్తల మధ్య నిరంతరం గొడవలు, కలహాలు ఉండవో. తత్ర శ్రీః స్వయమాగత, అలాంటి ప్రశాంతమైన ప్రదేశానికి లక్ష్మీదేవి లేదా ఐశ్వర్యం తానే స్వయంగా నడుచుకుంటూ వస్తుంది. ఈ మాటలు కేవలం పాతకాలపు నీతులు మాత్రమే కాదు, నేటి వేగవంతమైన ప్రపంచంలో విజయానికి మూల సూత్రాలు. ఈ డిజిటల్ యుగంలో సామాజిక మాధ్యమాల్లో సోమరితనం, తప్పుడు సమాచారం, ప్రతికూల ఆలోచనలు పెరిగిపోయాయి. పనికిరాని విషయాలకు, అనవసర వివాదాలకు ప్రాధాన్యం ఇవ్వకుండా జ్ఞానానికి, నిజమైన కష్టానికి విలువ ఇచ్చే ఇల్లు లేదా సమాజం ఎప్పుడూ అభివృద్ధి బాటలోనే ఉంటుంది. నేడు మనం ప్లేట్లలో ఆహారాన్ని పడేయడం, అనవసరంగా డబ్బు దండగ చేయడం చూస్తుంటాం. ధాన్యం సుసంచితం అంటే లభించిన వనరులను గౌరవించడం, ఆహారాన్ని వ్యర్థం చేయకపోవడం, పొదుపు పాటించడం, సంపాదించిన దాంట్లో ఆర్థిక క్రమశిక్షణ కలిగి ఉండడమే నిజమైన లక్ష్మీదేవి అనుగ్రహం. ఇంట్లో అనునిత్యం గొడవలు, మనస్పర్ధలు ఉంటే ఆ ఇంట్లో ఎంత డబ్బున్నా ప్రశాంతత ఉండదు. భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకుంటూ, గౌరవించుకుంటూ ఉండే ఇంట్లోనే ఆనందం ఉంటుంది. ప్రశాంతమైన మనసే కొత్త అవకాశాలను సృష్టిస్తుంది, లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది. ఐశ్వర్యం కోసం ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు. వ్యర్థమైన ఆలోచనలకు దూరంగా ఉందాం, మనకున్న వనరులను గౌరవిద్దాం, కుటుంబంలో ప్రేమను పెంచుకుందాం. ఇవి మన ఇంట్లో ఉంటే ఐశ్వర్యం మనల్ని వెతుక్కుంటూ స్వయంగా తనే వస్తుంది. మన జీవితంలో ఎన్నో అనుబంధాలు ఉంటాయి. కన్న పిల్లలు, ప్రాణ స్నేహితులు, తోడబుట్టిన బంధువులు. కానీ జీవితంలో అనుకోని కష్టాలు, సవాళ్లు ఎదురైనప్పుడు, లేదా ఆధ్యాత్మిక మార్గంలో నడవాలనుకున్నప్పుడు మన సొంత వాళ్లే మనకు దూరంగా జరిగిపోతారు. ఇలా ఎందుకు జరుగుతుంది? దీనికి చాణక్యుడిచ్చిన పరిష్కారం ఇది. సాధుభ్యస్తే నివర్తంతే పుత్రామిత్రాణి బాంధవాః ఏ చ తైః సహ గంతారస్తద్ధర్మాత్ సుకృతం కులం. సాధుభ్యస్తే నివర్తంతే పుత్రామిత్రాణి బాంధవాః. సాధారణంగా ఒక మనిషి సజ్జనుల అంటే ఆధ్యాత్మిక లేదా తాత్విక మార్గంలో నడుస్తున్నప్పుడు, లేదా సత్యం వైపు వెళుతున్నప్పుడు అతడి సొంత మనుషులు, మిత్రులు, బంధువులు కూడా అతడికి దూరంగా జరిగిపోతారు. ఏచతైః సహ గంతారః
కానీ ఎవరైతే ఆ సత్పురుషుల ఉపదేశాలను, వాళ్ళ మంచి మార్గాన్ని అనుసరిస్తారో, తత్ ధర్మాత్ సుకృతం కులం, ఆ ధర్మం వల్ల, ఆ సత్సాంగత్యం వల్ల వారి మొత్తం కుటుంబమే పుణ్యవంతమవుతుంది, ఉన్నతమైన స్థితికి చేరుకుంటుంది. ఈ కాలంలో ఎవరైనా మంచి మార్గంలో నిజాయితీగా లేదా క్రమశిక్షణతో జీవించాలనుకుంటే మొదట్లో ఇతరులకు అది నచ్చకపోవచ్చు, ఆఖరికి మన సొంత వాళ్లే విమర్శించవచ్చు కూడా, లేదా దూరంగా జరిగిపోవచ్చు. ఇది చూసి నిరాశపడాల్సిన పని లేదు. మనం ఎవరితో సమయం గడుపుతామో, ఎలాంటి ఆలోచనలు వింటామో, మన వ్యక్తిత్వం అలాగే తయారవుతూ ఉంటుంది. ఈ డిజిటల్ యుగంలో పిల్లలకు, కుటుంబ సభ్యులకు మంచి మార్గాన్ని, ఉత్తమమైన విలువలను చూపించడం ప్రతి గృహస్థుడి బాధ్యత. కుటుంబానికి కేవలం ఆస్తులు, డబ్బు మాత్రమే ఇచ్చిపోవడం నిజమైన విజయం కాదు. మంచి ఆలోచనలు, ధర్మబద్ధమైన జీవితం, సత్సాంగత్యాన్ని అలవాటు చేయడం వల్ల ఆ ఇల్లు నిరంతరం ఆనందంతో, శాంతితో ఉంటుంది. ఒక ఇంట్లో ఒక మనిషి మంచి మార్గంలో నడిచినా ఆ పుణ్యం ప్రభావం మొత్తం కుటుంబానికి రక్షణగా నిలుస్తుంది. లౌకికమైన బంధాలు ఒక్కోసారి దూరమైన మంచివారి సాంగత్యాన్ని ఎప్పుడూ విడవకూడదు. మన కుటుంబాన్ని, పిల్లలను మంచి మార్గంలో నడిపించడమే మనం వాళ్ళకిచ్చే అతిపెద్ద బహుమతి. అదే మన వంశానికి సుకృతం, ఐశ్వర్యం. మన జీవిత ప్రయాణంలో ఎదుగుదల కోసం, మార్గదర్శకత్వం కోసం ఎవరిని ఆశ్రయించాలి? వ్యాపారంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, లేదా చివరికి వ్యక్తిగత జీవితంలో అయినా కావచ్చు. మనం ఎవరితో జతకడుతున్నాం, ఎవరిని మన నాయకుడిగా ఎంచుకుంటున్నామన్నదే మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఈ విషయాన్ని పశుపక్ష్యాదుల ప్రకృతి పాఠంతో ముడిపెడుతూ చాణక్యుడిలా చెబుతున్నాడు. సేవితవ్యో మహావృక్షః ఫలఛాయా సమన్వితః యది దైవాత్ ఫలం నాస్తి ఛాయా కేన నివార్యతే. సేవితవ్యో మహావృక్షః ఫలఛాయా సమన్వితః. మనం ఎప్పుడూ పండ్లను, చల్లని నీడను ఇచ్చే గొప్ప మహావృక్షాన్ని, అంటే పెద్ద చెట్టునే ఆశ్రయించాలి. యది దైవాత్ ఫలం నాస్తి, ఒకవేళ దురదృష్టం కొద్దీ కాలం కలిసిరాక ఆ చెట్టుకు పళ్ళు కాయకపోయినా ఛాయాకేన నివార్యతే, ఆ చెట్టిచ్చే చల్లని నీడను ఎవరైనా అడ్డుకోగలరా? ఖచ్చితంగా అడ్డుకోలేరు. ఈ మాటలు కేవలం చెట్ల గురించి చెప్పినవి కావు. ఈ ఆధునిక ప్రపంచంలో మనం ఎంచుకునే సంబంధాలు, మన మెంటార్లు, నాయకుల గురించి చెప్పిన మూల సూత్రాలు కూడా. ఆధునిక యుగంలో మహావృక్షం అంటే గొప్ప జ్ఞానం, అనుభవం, విలువలు ఉన్న పెద్దలు లేదా నాయకులు. అలాంటి వాళ్లతో మనం సాంగత్యం చేసినప్పుడు లేదా వాళ్ళ దగ్గర పని చేస్తున్నప్పుడు మనకు మంచి అవకాశాలు లభిస్తాయి. ఒక్కోసారి పరిస్థితులు బాగుండక మనకు అనుకున్న ఆర్థిక లాభాలు లేదా అనుకూల ఫలితాలు రాకపోవచ్చు. కానీ అంతటి గొప్ప వ్యక్తుల తోడుండడం వల్ల వాళ్ళ అనుభవం, మార్గదర్శకత్వం, వాళ్ళిచ్చే ధైర్యం అనే చల్లని నీడ మనకెప్పుడూ ఉంటుంది. అది మనల్ని కష్టాల నుండి కాపాడుతూ ఉంటుంది. తాత్కాలిక స్వార్థాల కోసం తప్పుడు మార్గాల్లో త్వరగా లాభాలిచ్చే వాళ్ళను ఆశ్రయించడం కంటే స్థిరమైన, ధర్మబద్ధమైన ఆలోచనలున్న పెద్ద మనుషులను ఆశ్రయించడమే జీవితానికి నిజమైన భద్రత. జీవితంలో ఎప్పుడూ గొప్ప ఆదర్శాలు, విశాలమైన దృక్పథం ఉన్న వ్యక్తులను, సంస్థలను ఆశ్రయిద్దాం. ఫలితం వెంటనే రాకపోయినా వాళ్ళ వల్ల లభించే అనుభవం, జ్ఞానమనే నీడ మన జీవితాంతం రక్షణగా ఉంటుంది. మన జీవితంలోకి ఎంతోమంది వస్తుంటారు, పోతుంటారు. కానీ కొందరు మాత్రం వాళ్ళకు అవసరం ఉన్నప్పుడు, మన దగ్గర ఏదో ఒకటి ఆశించినప్పుడు ఎంతో ప్రేమ నటిస్తారు. తీరా ఆ అవసరం తీరిపోయాక మనల్ని కనీసం పలకరించడానికి కూడా ఇష్టపడరు. మళ్ళీ ఏదైనా పని పడితే ఏమీ తెలియనట్టొచ్చి వాలిపోతారు. ఇలాంటి వ్యాపార మనస్తత్వం ఉన్న బంధాల గురించి, వారి ప్రవర్తన వెనుక ఉన్న స్వార్థం గురించి చాణక్యుడి పరిశీలన ఇది. యత్రోదకం తత్ర వసంతి హంసాః తథైవ శుష్కం పరివర్జయంతి నహంసతుల్యేన నరేణ భావ్యం పునశ్చజంతే పునరాశ్రయంతే.
యత్రోదకం తత్ర వసంతి హంసాః తథైవ శుష్కం పరివర్జయంతి. హంసలు ఎక్కడ నీళ్లు సమృద్ధిగా ఉంటే ఆ సరస్సులోనే ఉంటాయి. ఆ సరస్సు ఎండిపోగానే ఆ ప్రదేశాన్ని వదిలేసి వెళ్ళిపోతాయి. నా హంస తుల్యేన నరేణ భావ్యం. కానీ మనిషి ఎప్పుడూ ఆ హంసల స్వభావంలాగా ప్రవర్తించకూడదు. పునశ్చజంతే పునరాశ్రయంతే. అవసరం ఉన్నప్పుడు ఆశ్రయించడం, అవసరం తీరగానే విడిచిపెట్టడం, మళ్ళీ పని పడినప్పుడు వచ్చి వాలడం అనే స్వార్థపూరిత బుద్ధి మనుషులకు ఏమాత్రం మంచిది కాదు, తగదు. ఈ శ్లోకం ఈ ఆధునిక ప్రపంచంలో మనం రోజు చూసే బంధాలకు ఒక అద్దం లాంటిది. ఈ రోజుల్లో చాలామంది మన హోదా, పదవి లేదా డబ్బు చూసి స్నేహం చేస్తారు. మనం మంచి స్థితిలో ఉన్నప్పుడు చుట్టూ ఉండే జనం మనకు కష్టం వచ్చినప్పుడో లేక హోదా తగ్గినప్పుడో ముఖం చాటేస్తుంటారు. ఇది హంస స్వభావం. లౌకికమైన అవసరాలు తీరడమే జీవితం కాదు. కష్టాల్లో ఉన్నప్పుడు కూడా తోడుగా నిలబడేవాడే నిజమైన మిత్రుడు లేదా బంధువు. మనకు అండగా నిలిచిన వారిని, ఆశ్రయం ఇచ్చిన వారిని కష్టకాలంలో విడిచిపెట్టడం నైతిక విలువలకు విరుద్ధం. ఎదుటివారు మనల్ని ఎలా చూస్తారన్నది ఒకవైపు అయితే, మనం ఇతరులతో ఎలా ఉన్నాము అన్నది కూడా మనకు మనం ప్రశ్నించుకోవాల్సిన సందర్భాలుంటాయి. పని ఉన్నప్పుడు ఒకలా, పని లేనప్పుడు ఇంకోలా ప్రవర్తించడం మన వ్యక్తిత్వాన్ని దిగజారుస్తుంది. హంసలా కాకుండా కేవలం వనరులు, లాభాలున్నంత వరకే ఉండే అవసర బంధాల కంటే కష్టసుఖాల్లో తోడుండే నమ్మకమైన అనుబంధాలే జీవితానికి నిజమైన వెలుగు. మనకు అండగా నిలిచిన వారిని ఎప్పటికీ గుర్తుపెట్టుకుందాం, విశ్వసనీయతతో జీవిద్దాం. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ధాత్రి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్లో ధాత్రిని ఫాలో కండి. పక్కనున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్లలో పోస్ట్ చేయండి.